పోలీస్ స్టేషన్లోనే ఒక ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసుల సమక్షంలోనే హత్యా ప్రయత్నం జరిగింది. ఇలాంటి సందర్భంలో కూడా మీరు హత్యాయత్నం కేసులు పెట్టరా, పోలీస్ స్టేషన్ దేనికుంది అని ప్రశ్నించినందుకు నా మీద పెట్టినటువంటి కేసు ఏంటట, ఎవడో ఒకడు నేను మాట్లాడిన మాటల వల్ల సమాజంలో రకరకాల మార్పులు వచ్చేస్తాయని, నా మాటలకు ప్రభావం అయిపోయి ఈ సమాజంలో అల్లకల్లోలను సృష్టించబడిపోద్దని ఒకడు వచ్చి కంప్లైంట్ పెట్టాడు, ఎమ్మెల్యే బంధు ఒకడు. దాని మీద నాకు సుదీర్ఘమైనటువంటి విచారణ. నేను అడుగుతున్నాను, మైనర్ బాలిక మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని విడిచిపెట్టేస్తారు, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు అని అడిగినందుకు కేసు పెట్టి ఈ మాదిరి వేధిస్తారు. పోలీస్ స్టేషన్లోనే మీ రిసెప్షన్లోనే దాడి చేస్తారు, హత్యాయత్నం చేస్తారు, చంపేయండి నరికేయండి అన్నటువంటి మాటలు వీడియోలు మనం చూడొచ్చు, మీరు అందరూ కూడా చూశారు. ఆ దుర్మార్గమైనటువంటి ఆ యాక్ట్ చూసాం మనందరూ. వాళ్ళ మీద మీరు కేసులు పెట్టండి అని అడిగినందుకు నా మీద కేసు పెట్టారు, కానీ దాడి చేసినటువంటి వ్యక్తుల మీద నామమాత్రమైనటువంటి ఎఫ్ఐఆర్లు వేసి విడిచిపెట్టేస్తారు. ప్రజల్ని ఆలోచించమని కోరుతున్నాను నేను. పలాస నియోజకవర్గ ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఏ మాదిరి పరిపాలన జరుగుతుంది ఇక్కడ? పోలీసులు తప్పుపడడానికి కూడా ఏం లేదు ఇక్కడ. వాళ్ళు నా మాదిరి ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ప్రభావితం చేస్తున్నారు అన్నది మన అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి అరాచకమైనటువంటి పరిపాలన నాకు తెలిసి దేశంలో ఎక్కడుండదు, ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని గవర్నమెంట్స్లో కూడా ఇప్పుడు ఉండదని నేనైతే భావిస్తా ఉన్నాను. కానీ ఇదేం పరిపాలన ఇది? అప్పుడు వేశారు 2019కు ముందు, 17-19 మధ్య 2 సంవత్సరాల్లో ఒక 4-5 ఎఫ్ఐఆర్లు వేశారు. డోక్ హరీష్ అనే కుర్రవాడు ఆడిని కొట్టేస్తే ఎవరు పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ప్రజలందరూ ఉద్యమం చేశారు, వాళ్ళతో పాటుగా మేము కూడా ఉద్యమం చేశాం. దానికి ఎఫ్ఐఆర్. తిత్లీ పరిహారం అందరికీ ఇవ్వండి, పార్టీలు చూడొద్దు అని అన్నందుకు అదొక ఎఫ్ఐఆర్. ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగినందుకు అదొక ఎఫ్ఐఆర్. ఈరోజు ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎందుకు పెంచుతున్నారు, మీరు పెంచనని హామీ ఇచ్చారు కదని చంద్రబాబు గారిని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్. ఓ మైనర్ గర్ల్కి న్యాయం చేయండి అని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్. పోలీస్ స్టేషన్లో హత్యా ప్రయత్నం జరిగితే మీరు రెస్పాండ్ అవ్వాలని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్. నకిలీ మద్యం గురించి అడిగితే ఒక ఎఫ్ఐఆర్. ఏకంగా అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టినారు. వైఎస్ఆర్ కిడ్నీ హాస్పిటల్ మీద ఉన్నటువంటి బోర్డులు పీకి పందిరేసి వీళ్ళు వేరే బోర్డులు అతికించుకుని అడిగినందుకు ఒక ఎఫ్ఐఆర్. ఉందా ఇక్కడ ఎక్కడైనా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉన్నదా? ఒకటి చెప్పదలుచుకున్నాను నేను, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎంత మానసికంగా వేధించినా సరే, ప్రజల పట్ల మాకున్నటువంటి కమిట్మెంట్ కానీ, ఆలోచన విధానాన్ని కానీ ఇసుమంతైనా కానీ మార్చలేరని ఈ సందర్భంగా ఈ పాలక పక్షానికైతే నేను తెలియజేయదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పిన మాట కూడా అదే, అధికారంలో ఉన్నప్పుడు కూడా మనకు అధికారం ఇచ్చింది ప్రజలందరికీ మంచి చేస్తామని. మనకున్నటువంటి రకరకాల ఆలోచనల్ని పరిపాలనలో ఇంటర్ఫీర్ చేయకూడదు, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలని చెప్పి మాకు అందరికీ కూడా నూరు పోసి ఈ ప్రాంతానికి అభివృద్ధికి అవసరమైన అన్ని కార్యక్రమాలని చేసి పెట్టారు ఆయన. ఏమున్నది ఈ ప్రభుత్వంలో ఈరోజు? అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడైనా ఉన్నదా? అక్రమాలు తప్ప అభివృద్ధి ఆనవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తా ఉన్నాయా? మేము చేసిన శంకుస్థాపనలు వెళ్ళి మీరు శంకుస్థాపన చేసుకొని జరగాలి, మళ్ళీ మా చెల్లికి పెళ్ళి అన్నట్టు మీరు శంకుస్థాపన చేసుకోండి. ఒక ప్రాజెక్ట్ తీసుకొని రాగలిగారా ఈ పలాసకి? ఒక ప్రాజెక్టు అసలు మీకు అవగాహన ఉందా? ఏ ప్రాజెక్టులు ఇంకెక్కడ తెచ్చుకోవచ్చు అనేది? అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, అరాచకాల మీద, అక్రమాల మీద, నాలాంటి వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టడం మీద కాదు, అన్నిటినీ తెగించి నిలబడి ఉన్నాం. ఒకటి క్లారిటీ వచ్చింది, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ I will be behind the bars at some point of time.
మెంటల్గా ప్రిపేర్ అయిపోయినాం. మా మిసెస్ కూడా చెప్పాం, నేనైతే తప్పు చేయను, కానీ నా మీద ఏదైనా ఇలాంటిది ఏదైనా జరిగితే అది అక్రమము అన్యాయం తప్ప మరొకటి కాదు అని చెప్పాను నేను మా ఆవిడకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పాను. ప్రశ్నించిన